ఇన్ ఇయర్స్ ఆఫ్ కెరీర్‌లో హ్మ్. మీరు అంటే ఈ పొజిషన్‌కి ఒక బ్యాక్‌గ్రౌండ్ కీబోర్డ్ రన్ చేసే వాళ్ళకి ఇప్పుడు ఈ పొజిషన్‌లోకి రావడానికి చాలా కష్టం ఉంటుంది ఆబ్వియస్‌లీ. యాహ్! యాహ్! సో, మీకెలా అనిపించింది ఈ కష్టం? అసలుకి మీకు ఈ కెరీర్ చూజ్ చేసుకోవాలని ఎందుకు అనిపించింది? యాహ్! అంటే నాకు చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే ఇష్టమండి. మా ఫాదర్ మ్యూజిషియనే. సో, ఆయన అవునా? ఫ్లూట్ ప్లే చేస్తారు, కీబోర్డ్ ప్లే చేస్తారు. ఓకే. సో, మాకు నేను వరంగల్ నుంచి. సో, మాకు వరంగల్‌లో ఓన్ స్టూడియో ఉండింది. హుహు. సో, చిన్నప్పటి నుంచి ఆ రికార్డింగ్స్ అవి చూసి నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. మ్యూజిక్ అంటే ఒక కనెక్టివిటీ ఏర్పడింది. సో, ఓకే. మ్యూజిక్ అంటే అప్పుడు బాగా ఇష్టం పెరిగిపోయింది. తర్వాత మెల్లగా అనలాగ్ నుంచి డిజిటల్ కన్వర్ట్ అయింది కదా! సో, హ్మ్. హ్మ్. టెక్నాలజీ అంతా మారిపోయింది. తర్వాత కంప్యూటర్స్ వచ్చాయి. సో, అవును. రికార్డింగ్ సాఫ్ట్‌వేర్స్ అవన్నీ వచ్చాయి. సో, అది ఇంకా నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది చూసినప్పుడు. హ్మ్. సో, ఒకళ్ళే కూర్చొని వర్క్ చేసుకోవచ్చు. సో, ఇంకా అంటే మన మైండ్‌లో ఉన్న ఐడియాస్ అన్నీ ఆహ్, క్రియేట్ చేసుకోవచ్చు అందులో. సో, హ్మ్. అట్లాంటి చూసినప్పుడు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. ఓకే. సో, సో, మళ్ళీ ఇళయరాజా గారి పాటలు బాగా వింటుండేవాడిని. హుహు. సో, రాజా గారి పాటలంటే చాలా ఇష్టం నాకు. ఓకే. ఆ తర్వాత తర్వాతొచ్చిన నెక్స్ట్ జనరేషన్ సెన్సేషన్ అని చెప్పొచ్చు 'రెహమాన్' గారు. హ్మ్. సో, ఆయన వర్క్ విని సర్ప్రైజ్ అయ్యాను. సో, అంటే ఒక కొత్త కైండ్ ఆఫ్ మ్యూజిక్ చేయడం. సో, అవన్నీ ఎక్సైట్ చేసినాయి. సో, అప్పుడు అనుకున్నా నేను కూడా మ్యూజిక్ డైరెక్టర్ అయ్యి చేయాలి ఏదో ఒకటి అని అనుకున్నా. యాహ్! నేను ఇప్పుడు మీరు మ్యూజిక్ చెప్పిన చేయాలనుకున్నా. వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సిగ్నేచర్ ఉంది. కరెక్ట్. సో, అలా మీకు మీరు ఒక సిగ్నేచర్ పెట్టుకోవాలి అంటే ఏ జానర్‌ని మీరు ఫిక్స్ చేసుకుంటారు మీకు మీరు? యాహ్! అంటే సిగ్నేచర్ అది ఎక్స్‌పీరియన్స్ తోటే వస్తదండి. సో, ఇప్పుడే నేను స్టార్ట్ చేశాను కాబట్టి మేబీ స్లోగా వస్తది. హ్మ్. స్పెసిఫిక్ జానర్‌లో అంటే మెలోడీస్ ఇష్టం నాకు. ఎందుకంటే మెలోడీస్‌కి లాంజివిటీ ఉంటదని నమ్ముతా ఎక్కువ. హుహు. సో, ఎందుకంటే మనం ఇవాళ రిలీజ్ అయిన ఒక సాంగ్ 10 ఇయర్స్ తర్వాత మెలోడీ వింటాం గానీ, ఆ బీట్ సాంగ్స్ అవన్నీ ఎక్కువ వినం. హ్మ్. సో, మెలోడీ అనేది నాకు చాలా ఇష్టం. సో, మా డైరెక్టర్ కూడా మెలోడీస్ అంటే ఇష్టం. హ్మ్. సో, అట్లా అండి. అందుకే యాహ్! మాకు కూడా మెలోడీ మ్యాజిక్‌లా ఉంది సాంగ్స్ అన్నీ వింటున్నప్పుడు. థాంక్ యూ. సో, నాన్నగారు ఫ్లూట్ ప్లేయర్ అని చెప్పి అన్నారు కదా! కరెక్ట్. ఏమన్నా వర్క్ చేసారా ప్రీవియస్ మూవీస్ కానీ అలాగా? ఆయన మూవీస్‌కి వర్క్ చేయలేదండి. ఆయన అంటే ఆర్కెస్ట్రాస్ ఇవి కండక్ట్ చేసేవాళ్ళు. సో, హుహు. ఆయన గవర్నమెంట్ టీచర్ అనమాట. హుహు. టీచర్ గానీ ఆయనకి మ్యూజిక్ అంటే బాగా ప్యాషన్ అనమాట. ఓకే. సో, అట్లా ఆర్కెస్ట్రాస్ రన్ చేసేవాళ్ళు. స్టూడియోలో ఆల్బమ్స్ చిన్న చిన్న రీజనల్ ఫోక్ ఆల్బమ్స్ అవి ఉంటాయి కదా! హ్మ్. ప్లస్ డ్రామాస్‌కి, బ్యాలేస్‌కి అట్లాంటి వాటికి మ్యూజిక్ చేసేవాళ్ళు. నైస్. నాట్ నైస్. రిలేటెడ్ టు ఫిల్మ్. ఫిల్మ్. నాట్ ఈవెన్ ఇన్ యువర్ ఫిల్మా? లేదండి. లేదు. లేదా? అడిగారా మీరు నాన్నగారు ఇలా చేస్తున్నాను? లేదు ఆయన ఫుల్ హ్యాపీ ఫీల్ అయిండ్రు. హ్మ్. బట్ ఆయన ఈజ్ నౌ పారలైజ్డ్ అంటే సో, ఆయన సరే. చేయలేరు. సో, అట్లా. ఓకే. ఆ! ఓకే. చాలా ప్రౌడ్ అయ్యి ఉంటారు. యాహ్! యాహ్! అండ్ ఇప్పుడు మ్యూజిషియన్ మీరు చెప్పినట్లు హ్మ్. చాలా మందికి పారలెల్ జాబ్స్ ఉన్న తర్వాత ఇలా హ్మ్. వర్క్ చేస్తూ ఉంటారు. హ్మ్. కంపోజింగ్ ఇట్స్ నాట్ లైక్ అ ప్రాపర్ జాబ్. ఒక ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ వైస్ ఉంటుంది తప్ప అవును. టైమ్ లైన్‌లో మంత్స్ వైస్‌గా అట్లా ఏమి ఉండదు. ఉండదు. సో, మంత్లీ పేమెంట్. హ్మ్. సో, మీరు మిగతా టైమ్‌లో ఏం చేస్తూ ఉంటారు? లేదంటే మీకేమైనా పారలెల్ కెరీర్ ఉందా? పారలెల్ కెరీర్ ఏం లేదండి. ఎనీథింగ్ ఓన్లీ ఇన్ మ్యూజిక్. సో, హ్మ్. నేనంటే వేరే వాళ్ళకి కూడా సాంగ్స్ చేసిస్తా ఉంటా. సో, యూట్యూబ్ హుహు. వాళ్ళకి ప్రైవేట్ సాంగ్స్ గాని అచ్చా! యూట్యూబ్ సెన్సేషనా మీరు? సెన్సేషన్ ఓకే. అని కాదు గానీ, సో, ఓకే. వాళ్ళకి వర్క్ చేయడం ఫోక్ సాంగ్స్ లేకపోతే అట్లా ఓకే. వాళ్ళకి ఏదన్నా ఒక అట్లనే వేరే వాళ్ళకి కీబోర్డ్ చేసి ఇవ్వడం. ఓకే. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్స్ గాని, సాంగ్స్ గాని అట్లా. ఓకే. మీరు చేసినవి మేమింకా గమనించని సాంగ్స్ ఏమన్నా ఉన్నాయా అలాగా యూట్యూబ్ ఆహ్, సాంగ్స్? యూట్యూబ్‌లో అంటే నేను కీబోర్డ్ ప్లే చేసినవంటారా? అవును. యాహ్! నేను మీరు 'సుప్రీంలో' హ్మ్. 'వాలా వాలా టాక్సీ వాలా' సాంగ్ విన్నారా? సో, అది హ్మ్. కీబోర్డ్స్ నేనే చేసింది ఆ సాంగ్. ఓకే. సో, అదే 'సుప్రీం' మూవీలో 'ఆంజనేయుడు నీవాడు' అని ఒక సాంగ్ ఉంటది. సో, ఆ ఓకే. సాంగ్ నేనే ప్రోగ్రామింగ్ చేసింది. హుహు. హ్మ్. తర్వాత ఒకసారి విజయ్ దేవరకొండ సినిమా అనుకుంటా అది 'భజరే నందగోపాల హరి' అని ఒక సాంగ్ ఉంటది. చిత్ర గారు హ్మ్. పాడింది. ఓకే. భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే. ఆ సాంగ్ నేనే కీబోర్డ్స్ చేశాను. ఓహ్! సో, నైస్. అట్లా నైస్. సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్స్. ఓకే. విన్నాము. ఇప్పుడు తెలుసుకుంటున్నాము.